ఇంకొకటి ఈ సందర్భంగా వచ్చిన సబ్జెక్ట్ వేరైనప్పటికీ కూడా ఒకటి ఆ రోజు వైఎస్ గారి హయాంలో రుణమాఫీ మీద తొలి సంతకం చేసి రుణమాఫీ చేసి 2 లక్షల రుణమాఫీ. జనరల్గా 2 లక్షలు తీసుకునే వైనం చాలా తక్కువ ఉంటుంది క్రాఫ్ట్ లోన్స్ అనేవి. సో వీళ్ళు రుణమాఫీ అన్నారు. మొన్న కూడా ఈ రుణమాఫీ ముచ్చట ఎత్తలేదు. అంటే మీరు చాలా సీనియర్ లీడర్, మీరు ప్రభుత్వంలో ఉండి చూసారు ఆ వయబిలిటీస్ ఎంత ఉంటాయి అనేది. ఇప్పుడు మహిళలకు ఇచ్చే ఇప్పుడు ఇవ్వాలి ఇంకా అంటే చిన్న చిన్న స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని చెప్పుకుంటూ వస్తారు, కానీ అసలు అయితే ఉన్నాయి. ఇప్పుడు వృద్ధాప్య పెన్షన్లు 2కు 4 ఇవ్వాలి, వికలాంగులకు 6,000 ఇవ్వాలి, మహిళలకు 2,500 ఇవ్వాలి. ఇది రైతు బంధు రైతు భరోసా గురించి దిక్కులేదు. రెండోది రుణమాఫీ. జనాలందరూ ఎదురు చూస్తుంటారు. వీటికి వయబిలిటీస్ ఎంత మేరకు ఉండొచ్చు అంటారు? ఇది ప్రస్తుత పరిస్థితుల్లో సాధ్యం కాదు. నాకున్న అనుభవం, నాకున్న ఆర్థిక అవగాహన సాధ్యం కాదు. ఇది ఎన్నికల కోసం చెప్పింది, ఓకే, ప్రజలను ప్రభావితం చేయడానికి చేసింది కాదు. ఏం మాట్లాడతారమ్మా? ఆ దుమ్మెత్తిపోయడానికి ఎక్కడికి వచ్చింది? అప్పులు చేశారు. మన రాష్ట్రం ఏ పరిస్థితుల్లో ఉందో తెలుసా? 28-29 రాష్ట్రాలలో 22వ రాష్ట్రం మన కింద ఉన్నాయి. 22 రాష్ట్రాలు ఆర్థిక స్థితిగతులు. ఇదేదో పొన్నాల లక్ష్మి ఊహించి చెప్పేది కాదు, ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ ఉన్నాయి. డెట్ టు జీడిపి రేషియో ఎక్కడున్నామో తెలుసా? అన్ని రాష్ట్రాల కంటే ముందున్నాం. తర్వాత ఇది తలసరి ఆదాయం 3 అంతల పైచలకు పెరిగింది. ఊరికే పెరుగుతుందా? మిగతా రాష్ట్రాలు ఎందుకు పెరగలేదు? వై వీఆర్ ఆన్ ద టాప్? పంటలు పండుతున్నాయి కదా, ఊరికే పండుతున్నాయా? మ్యాజికా? అంటే కాలం మంచిగా అయింది. కాలం 10 ఏళ్ళ కేసీఆర్ కలిసి వచ్చింది, వరుణుడు కరుణించిండు, మంచి కాలం అయింది, నేచర్ సహకరించింది. అవును, అంటే ఈ 10 ఏళ్ళు చూడమంటావు, కాలం అయినప్పుడు ఏం పడుతుందో చూడమంటావు. కానీ నువ్వు చేసేది ఏం లేదు. అంటే వాళ్ళు చెప్పేది అదే ఆయన చెప్పిండమ్మా. నేను అనేది అంటే ఏం చేయకపోతేనే పండింది కదా, మరి నువ్వెందుకు చేస్తావు? అప్పుడే కూర్చో, ఏం చేయకు. గత ప్రభుత్వంలో ఇచ్చిన రాయితీలు ఇవ్వగలుగుతున్నావా? రైతు బంధు ఇంతవరకు లేదు కదా, ఆ ఊసే లేదు కదా. ఏది ఐదు డేట్లు మార్చిరు. 5 సార్లు వచ్చిన 3 నెలల్లోనే 5 డేట్లు చెప్పారు. ఇక మరి మీరే చెప్తున్నారు కదా, నేను చెప్పిన దానికంటే వాస్తవాలు. అంటే మేము ఇప్పుడే కృషి ఉంది, ఏడేముందో చూసుకుంటున్నాము. మరి మాకేం లంక బిందెలు ఉన్నాయి అనుకోని వస్తే మరి ఖాళీ కుండలు కనిపించే మేము కూర్చునేసరికి నాకు తెలియదు. లంక బిందెలు అంటే ఖజానా ఉంటుందని వచ్చినాము. ఖజానా అంతా ఊడ్చిపెట్టిన తర్వాత మేమంతా సర్దుకోదా. ఏ మనుషులమ్మా? రాష్ట్ర ఆర్థిక స్థితులు తెలవకుండా రాష్ట్రంలోని ప్రజలకు మేలు చేద్దామని హామీలు ఇస్తావా? ఉన్నాయనుకున్నాము. ఎట్లా అనుకుంటావు? పరాశకమా ఇది? ప్రజల జీవితాలతో చెలకడమడానికి వచ్చావా? సిగ్గుండాలి ఈ మాట మాట్లాడడానికి. ఎవరైనా రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు పూర్తిగా తెలుసుకోకుండా అధికారం చేజిక్కించుకోవడానికి ఈ మాటలు మాట్లాడితే అధికారంలో నువ్వేం చేస్తావు? మేము ఇద్దాం అనుకున్నాం, పైసలు ఉంటాయి అనుకున్నాం. నేను కూడా ఇస్తా, నన్ను కూడా ముఖ్యమంత్రి చేయమంటాను. ఒక్కొక్క కుండ ఉంటుంది, మేము ఖజానా అదే ఉంటుంది, అదే అట్లనే అనుకుంటాం. లంక బిందెలు ఒక్కొక్క బిందెని ఒక్కొక్క పథకానికి ఇద్దాం అనుకున్నాము. మరి బిందె బాధ్యత రాహిత్య రాజకీయ నాయకులు దేశానికి అంటే అధికారంలోకి రాకుండా ఆ ప్రభుత్వంలో బడ్జెట్ ఎట్లా తెలుస్తుంది అంటారు వాళ్ళు. ఓహో, బడ్జెట్ ఇవన్నీ ఉత్త చెత్త మాటలు, చిల్లర మాటలు. మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు మాట్లాడుకునేది కాదు. అట్లా ఉంది కదా. అంటే అంత నవ్వులాటగా చేసిరు కదా. ఇవాళ ఆఖరికి రాష్ట్ర బడ్జెట్ ని ఖజానాని లంకె బిందెలతో కంపేర్. మీరు ఎంత మాట అన్నా ప్రజలు ఏం చేస్తారో మాకు కూడా తెలుసు, ఎప్పుడేం జరుగుతుందో తెలుసు. చాలా పెద్ద పెద్ద నాయకులు ప్రపంచంలో చాలామందిని చూడగలిగినాం. చరిత్ర కొద్దిగా చదువుతుంటాం, ఎందుకంటే రాజకీయాల్లో ఉన్నాం కదా. రాజకీయాలు లేకపోతే చరిత్ర చదువుకోదు. ఏదో 2-4, 4-2-8 అనుకుంటూ కూర్చుంది. ఇంకొకటి ఏమనుకోనంటే ఒక ప్రశ్న, నేను ఇప్పుడు ఏమన్నా అనుకున్నా ఇప్పటిదాకా బాగున్నది. ఇప్పుడు అంటే నాకున్న రాజకీయ అవగాహనల వరకు నాకు అప్పుడు కొంచెం చెన్నారెడ్డి గారి పీరియడ్ అదంతా తెలియదు, కానీ నాకు తెలిసినంత వరకు ఒక వైఎస్ హయాంలో తప్పితే ప్రతి
5 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ కదా ఎక్కువసార్లు ఇక్కడ గవర్నమెంట్లో ఉంది, సీఎంలు మారుకుంటూ పోయినారు. అసలు కారణాలు ఏంటో నాకు తెలియదు కానీ అంతేనా? వైఎస్ఆర్ గారి పీరియడ్లోనే కదా మారింది. అవును, ఫస్ట్ 5 years. ఫస్ట్ 5 years అదే నేను చెప్తున్నా, ఆయన స్టేబుల్గా ఉంది. అంటే ఎందుకు ఈ పరిస్థితి వచ్చేది? ఇప్పుడు కూడా 5 years ఉన్నాడు, బ్రహ్మాందరెడ్డి కూడా ఉన్నాడు. 5 years కంటిన్యూగా. 5 years కంటిన్యూస్. ఓకే, కానీ ఫైటర్ అని పేరున్న చెన్నారెడ్డి గారి పీరియడ్లో కూడా లేరు కదా 5 years. సో ఆనవాయితీ చాలా ఒక 2 లైన్లో చెప్పాలంటే ఈ విషయము ఎందుకు ఆ పరిస్థితి ఉన్నది, ఇప్పుడు అది కొనసాగుతుందా, స్టేబుల్గా ఉండే అవకాశం ఉంటుంది? అంటే గవర్నమెంట్ ఉంటుంది, నేను గవర్నమెంట్ గురించి మాట్లాడతలే, ముఖ్యమంత్రుల మార్పుల గురించి అంటుంటారు జనరల్, చాలామంది ఆసక్తిగా క్వశ్చన్ అడుగుతుంటారు, అందుకోసం అని అడిగాను. ఇక్కడ ఒకటి, ఎన్నిక కాబడిన వ్యక్తులు వాళ్ళ లక్ష్యాలు, వాళ్ళ అవసరాలు, పార్టీ యొక్క మీరేమంటారు, ఇవి 2 కలిసి ఉంటే మంచిది. అందులో భేదాభిప్రాయం వచ్చిందంటే, వ్యత్యాసం వచ్చిందంటే ఈ మార్పులకు శ్రీకారం పడుతుంది. అంటే జనరల్గా జాతీయ పార్టీ కదా, నా మాటే శాసనం, నా మాటే జీవో అంటే మహిళల్ని ముందు పెట్టుకొని మాట్లాడుతున్న మాటలు కానీ మిగతా మంత్రులకు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుందా, రుచిస్తుందా, ఏంటి ఈ విధానం అనేది అనిపిస్తుందా, ఎట్లుంటుండొచ్చు? కాదు, ఈ మాటలు మాట్లాడినది ఏదో మహిళలు అన్నారు కదా, అయ్యానమ్మ నిన్న మొన్న ఏదో మాట్లాడినట్టు, అదేనా మీరు? అదే, ఈ మహిళా మంత్రులు రాజీనామా చేస్తే మంచిగా ఉంటుంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అంటే నువ్వు ఇందిరమ్మ రాజ్యం అని మాట్లాడినప్పుడు ఆ ఇందిరమ్మ రాజ్యము, ఆ సోనియా గాంధీ రాజ్యంలో వాళ్ళ ఆ పార్టీకి అంత కర్తాక్రియగా ఉన్న వాళ్ళు ఈ మాట మాట్లాడొచ్చా అని కాదు, ఒక అవగాహన రాహిత్య లేకుంటే దురదృష్టి లేని ఒక రాజకీయ నాయకుడు మాట్లాడే మాటలకు నేను ఇది అది సమాధానం చెప్తే బాగుంటుందా? అంటే జనరల్గా అంటున్నా, కాంగ్రెస్ పార్టీ అంటే ఇందిరమ్మ రాజ్యం అని అన్నట్ల ఈరోజు ఆ ఇందిరమ్మ రాజ్యం అనుకుంటూ నువ్వు ఆ ఇందిరమ్మ రాజ్యంలో మహిళల్ని ముందు పెట్టుకొని, మహిళా మంత్రులు పక్కన పెట్టుకొని, ఒక సీట్ ఇచ్చే మహిళని పక్కన పెట్టుకొని ఈ మాటలు మాట్లాడితే ఎట్లుంటుంది అనేది జస్ట్ జనం చెప్తారు కదా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్.